ఓం నమ శివాయ. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముల వారు రావణుని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య దోషం నుండి విముక్తి పొందాలని ప్రాయశ్చిత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రావణుడు జన్మాత బ్రాహ్మణుడు కాబట్టి. అందుకోసం శివయ్యను ఆరాధించాలి అని నిర్ణయించుకున్నారు. హనుమంతుల వారిని కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని కోరారు. కానీ హనుమంతుల వారు రావడానికి సమయం పట్టడంతో సీతాదేవుల వారు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేశారు. చివరగా హనుమంతుల వారు శివలింగాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు 2 లింగాలని ప్రతిష్ఠించాలి అని నిర్ణయించుకున్నారు. సీతాదేవుల వారు తయారు చేసిన లింగాన్ని రామలింగం అని అంటారు. హనుమంతుల వారు తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగం అని అంటారు. కానీ ఈరోజు కూడా భక్తులు శ్రీరాముల వారి నియమం ప్రకారం మొదటగా హనుమంతుల వారు ప్రతిష్ఠించిన విశ్వలింగాన్ని దర్శించుకున్న తర్వాతే రామలింగాన్ని దర్శించుకుంటారు. ఓం నమ శివాయ.